నెక్స్ట్ కాలర్ రమణారావు గారు హైదరాబాద్ నుంచి. రమణారావు గారు నమస్కారం మేడం. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్ డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నేను ఇట్లా ఈసీఎల్ దగ్గర మాట్లాడుతున్నాండి. చెప్పండి సార్. ఇది యాక్చువల్గా సార్ డయాబెటిక్ నా ఏజ్ 77 అండి నాది. ఓకే సార్. ఇప్పుడు నాకు డయాబెటిక్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఫాస్టింగ్ బెటర్ అండి, లేకపోతే పోస్ట్ లంచ్ బెటర్, లేకపోతే ర్యాండమ్ బెటర్, లేకపోతే HbA1c బెటర్ అండి? చెప్పండి. యా చెప్తాను సార్. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది ఎగ్జాక్ట్గా చేయించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకటి అందులో ఉండేటటువంటి లెవెల్స్ని బట్టి అది ఎంత అంటే నార్మల్గా 70 to 110 మధ్యలో మీకు ఫాస్టింగ్ లెవెల్స్ ఉండే, లేకపోతే తిన్నాక 1.5 hour తర్వాత లేదా 2 hours తర్వాత 160 బిలో ఉంటే కనుక పర్వాలేదు, అది షుగర్ లెవెల్ అనేది చెప్పం కాబట్టి డయాబెటీస్ అని చెప్పమండి. ర్యాండమ్ కూడా ఇంచుమించుగా 160 లోపలనే ఉండాలి సార్. మీరు ఎప్పుడు చేయించుకున్నా దీన్ని బట్టి ఉంటుంది. అండ్ వీటితో పాటుగా HbA1c యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ అనేది చేయించుకోండి. లేదు మీకు ఇప్పుడే తెలుసుకోవాలి అనుకుంటే కనుక GTT అనేది ఉంటుంది, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది. ఇది కూడా ఏ ల్యాబ్లోనైనా చేస్తారు. అది చేసి అందులో మీకు క్లియర్ కట్గా షుగర్ ఉందా లేకపోతే లేదా వచ్చే అవకాశం ఉందా అనేది కూడాను మనకు చాలా వరకు తెలుస్తుంది. కానీ వీటన్నిటితో పాటుగా కొన్ని సిమ్టమ్స్ కూడా మీకు ఉండాలి. ఏజ్ చెప్తున్నారు కాబట్టి డౌట్ అనేది ఉండొచ్చు డెఫినెట్లీ, ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి క్రానిక్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు కాబట్టి. బట్ ఈ రకమైన టెస్టులు చేయించుకుంటే కనుక డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది సార్. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి హరిత గారు. హరిత గారు. హలో డాక్టర్ సురేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ మా వారికి మామూలుగా HbA1c చేపిస్తే 6.2 వచ్చింది సార్. ఓకే అమ్మా. బ్లడ్ షుగర్ చేపిస్తే నార్మల్ గానే వస్తుంది సార్. ఓకే, అంటే రెండిట్లో ఏది కరెక్ట్ అండి సార్? బ్లడ్ షుగర్ అయితే ఎప్పుడు చేపించినా కరెక్టే వస్తుంది సార్, తినక ముందు తిన్న తర్వాత ఎప్పుడు చేపించినా. లక్షణాలు ఏమన్నా ఉన్నాయా ఆయన బాడీ పరంగా? ఏం లేవు సార్, ఏం లేవు, బాగానే ఉన్నారు మనిషి అయితే, ఏం వీక్ కూడా ఏం లేరు. వంశ పారంపర్యత ఏమైనా ఉందమ్మా? ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా? ఏం లేదండి. సో అంటే ఫ్యామిలీ హిస్టరీ లేదు, సిమ్టమ్స్ లేవు కాబట్టి ఇబ్బంది అయితే లేదమ్మా. 6.2 అనేది పర్వాలేదు. యాక్చువల్గా 6.5 లోపు ఉన్నంత వరకు కూడా పెద్ద డయాబెటిక్ లక్షణాలు ఏం కనిపించవమ్మా. 6.5 వరకు ఉంటే కొంచెం చిన్న చిన్న లక్షణాలు కానీ లేకపోతే షుగర్ లెవెల్ కొంచెం బార్డర్ లెవెల్ కన్నా దాటే అవకాశం కానీ కనిపిస్తూ ఉంటుందమ్మా. సో కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఎంత ఉందో చూడాలి. ఒక్కోసారి ఏంటంటే ప్రీ డయాబెటిక్ లెవెల్స్ కూడా ఉంటాయి, అంటే జస్ట్ ఆ బార్డర్ లైన్ డయాబెటీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళలో సిమ్టమ్స్ ఏమి ఉండవు. జస్ట్ డైట్ కంట్రోల్ మీరు చేసుకుని అలాగే కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకొని స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే కనుక షుగర్ లెవెల్ ఎట్టి పరిస్థితులు పెరిగే అవకాశం ఉండదమ్మా.